హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో ఫ్రై పీస్ చూపించబోతున్నాను. ఇలా ముందుగా స్కిన్లెస్ చికెన్ 1 కేజీ తీసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజు పీసులు అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీ అయితే బాగుంటుందండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే వేయించిన ధనియాల పౌడర్ 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలండి. ఇది మొత్తం బాగా ముక్కలుగా పట్టించాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇట్లా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. ఇది కూడా ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా ఇందులో ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి 1 స్పూన్ వేసుకోవాలండి. అలాగే ఫుడ్ కలర్ 1 ఇంచ్ వేసుకోవాలి. ఇట్లా కొంచెం కలర్ కోసం అండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలండి. గంట తర్వాత చూసారు కదా, స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ అనేది ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇది స్లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలండి. అప్పుడు మనకి ఫ్రై పీస్ అనేది చాలా బాగా వస్తుంది. ఇట్లా అన్ని వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు వాటి స్పూన్తో ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ అయితే సరిపోతుంది. అంతే అండి. ఒక గిన్నెలో పేపర్ నాప్కిన్స్ వేసుకొని అందులో వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ పీల్చేస్తుందండి. ఇప్పుడు మిగతా ఉండేది కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి విడివిడిగా. సెకండ్ టైం త్వరగా అయిపోతుందండి, ఎందుకంటే ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అంతే అండి, సింపుల్గా ఫంక్షన్ స్టైల్లో చేసే ఫ్రై పీస్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా వీకెండ్ స్పెషల్ చేయాలన్నా, లేదంటే సండే ఏదైనా స్పెషల్గా చేయాలన్నా ఇలా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎవరైనా కానండి, చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.